హలో ఫ్రెండ్స్. 'లైలా' మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకొక రోజు టైం ఉంది. సో వ్యాలంటైన్స్ డే పురస్కరించుకొని అయితే ఈ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. ఇందులో విశ్వక్సేన్ గారు లేడీ గెటప్లో కనబడడం కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్గా అయితే మూవీ అయితే నిలవనుంది. సో 'లైలా' మూవీ రేపు ఒక్కరోజు టైం ఉంది. అసలు బుకింగ్స్ అయితే జీరో అని చాలా దగ్గరలో కనిపిస్తుంది. అస్సలు అంతా గ్రీన్లోనే కనిపిస్తుంది. సో అసలు మెయిన్ రీజన్ ఏంటి? అసలు విశ్వక్సేన్ గారిని సినిమాలన్నీ మంచిగా బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఎందుకంటే మంచి కాన్సెప్ట్ మీద రిలీజ్ అవుతాయి. అండ్ దట్టు స్పీడ్గా కూడా రిలీజ్ అవుతాయి ఆయన మూవీస్. మంచి ఏంటంటారు, ప్రతిదానికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఆ రకంగా ఆయన రిలీజ్ అవుతున్న మూవీ కూడా 'లైలా' మూవీ. సో 'లైలా' మూవీలో ఆయన లేడీ గెటప్ వేశారు. అంటే లేడీ గెటప్ వేశారు అంటే లేడీ గెటప్ వేయడం అంత ఈజీ కాదు. చాలా అంటే చాలా కష్టం. ఒక సీన్లో వేయడం వేరే, ఒక త్రూఅవుట్ మూవీలో ఆఫ్ మూవీలో వేయడం చాలా అంటే చాలా కష్టం. సో అలాంటిది ఆయన ఒక కొత్త ఎక్స్పెరిమెంట్స్ అంటే చేశారు. సో అందులో మనం మెచ్చుకోవాల్సిందే. సో మరి మూవీ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసి మనం దానికి రివ్యూ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. రేపు అయితే మనకు మ్యాక్సిమం రివ్యూ అయితే వస్తుంది. సో మరి మూవీ రాకముందు అసలు ఎందుకు ఇంత జీరో బుకింగ్స్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఒకే ఒకటి, అది మన 30 years ఇండస్ట్రీ అయిన పృథ్వీరాజ్ గారు వాళ్ళు. ఆయన 'లైలా' ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి ఆ ఒక్క మాట మాట్లాడకపోతే ఈరోజు కథ వేరే ఉండేదేమో అని అయితే నేను అనుకుంటున్నా. సో అసలు ఎందుకు ఏంటి, ఆ మాట ఏంటి, అసలు అనొచ్చా లేదా అనేసి అయితే మనం డీప్గా డిస్కషన్ చేసుకున్నట్టయితే, పృథ్వీరాజ్ గారు వచ్చి మూవీలో ఒక సీన్ ఉంది. ఆ మూవీ సీన్లో మొదట 150 మేకలు ఉంటాయి. మేకల సీన్ అది 150 ఉంటాయి అనమాట. ఆ 150 మేకలు లాస్ట్ వచ్చేసరికి 11 మేకలే మిగిలి ఉంటాయి అని అనడం. ఈ 11 ఏదైతే ఉందో ఈ 1 yearలో మంచి ట్రెండింగ్ అయితే అవుతుంది ఆ 11 అనే నెంబరు. సో ఆ 11 అనే నెంబరు చాలా అంటే చాలా డిస్టర్బెన్స్ చేసింది ఈ మూవీని, 'లైలా' మూవీని ఎస్పెషల్లీ. ఎందుకంటే ఒక పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన మాటలు అనేది కరెక్ట్ కాదనేసి నేనైతే అనుకుంటున్నా. ఆ పార్టీ ఫ్యాన్స్ అవ్వచ్చు, ఆ పార్టీ సభ్యులు అవ్వచ్చు, ఆ పార్టీ అధినేత అవ్వచ్చు, ఎవరైనా ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే ఒక పార్టీని ఉద్దేశించి మాట్లాడినామంటే అది ఏమైనా మీటింగ్ సభ, లేకపోతే పార్టీ సభ, లేకపోతే ఒక పొలిటికల్ సభ అయ్యి ఉండాలి. నువ్వు ఒక సినిమా సభలో, ఒక సినిమా ఈవెంట్లో, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో, ఒక సినిమాకు సంబంధించిన వేడుకలో నువ్వు ఒక రాజకీయం కోసం మాట్లాడడం అది అసలు కరెక్ట్ కాదు అనేసి నా ఉద్దేశం, చాలామంది ఉద్దేశం కూడా. బట్ సపోర్ట్ 'లైలా' అంటారు కొంతమంది, సపోర్ట్ పృథ్వీరాజ్ అంటారు, సపోర్ట్ విశ్వక్సేన్ అంటారు. బట్ ఇదైతే రాంగ్ అండి. ఎందుకంటే ఈరోజు దానివల్ల, ఆ ఒక్క మాట వల్ల ఆ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో బాయ్కాట్ 'లైలా' అనేసి 1,00,000కు పైగా ట్వీట్స్ అయితే ఉన్నాయి. సో బాయ్కాట్ 'లైలా' అని 1,00,000కు పైగా ట్వీట్స్ ఉన్నాయంటే ఒక మూవీని ప్రమోట్ చేయడం ఎంత కష్టమో, ఒక మూవీని నెగిటివ్ అవ్వడం కూడా అంత ఈజీ అన్నట్టే అయిపోయింది. సో ఒక మూవీ ప్రమోట్ చేయడం ఎంత కష్టం తెలుసా? ఎంత డబ్బు పెట్టాలి, ఎంత దాన్ని ప్రమోషన్ చేయాలంటే చాలా అంటే చాలా కష్టం. అలాంటిది ఒకే ఒక్క రోజులో 1 night అనుకుంటా నాకు తెలిసి ఇంతలా నెగిటివ్ అవడం. సో మరి వీళ్ళేమనుకుంటున్నారు, ఈ నెగిటివ్ అవడం ప్లస్ అయ్యి సినిమాకి వచ్చి ఇంత పెద్ద కాంట్రవర్సీలో మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఎక్కువ మంది జనాలు వస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశారు ఏమో, అయితే నాకైతే తెలియదు. కానీ 1,00,000కు పైగా ట్వీట్స్ రావడంతో, అండ్ విశ్వక్సేన్ గారిని డైరెక్ట్గా ట్యాగ్ చేస్తూ ఫస్ట్ డే HD ప్రింట్ క్వాలిటీ దింపుతాం, నీది కూడా ఆగైతే అవుద్ది అనేసి థ్రెట్ చేయడం వల్ల ఆయన నెక్స్ట్ డే వచ్చి సారీ మీట్ అయితే చెప్పారు. అది ఎస్పెషల్లీ మేము ఉంటుండగా అది జరగలేదు. ఇన్ కేస్ అలా మేము ఉంటుండగా జరుగుంటే ఆయన వ్యక్తి దగ్గర మేము మైక్ గుంజుకుపోదాం. ఇన్ కేస్ ఆయన అలా మాట్లాడుతాడనేది మాకేం తెలుసు. ఆయన ఒక ఆర్టిస్ట్గా ఆయన మాట్లాడే అవసరం ఆయనకు ఉంది, మాట్లాడతాడు. అంతేగాని ఇలా రాజకీయం తీయడం అనేది ముమ్మాటికే తప్పు అనేసి అయితే విశ్వక్సేన్ గారు కూడా చెప్పారు. కానీ ఆయన తప్పు, మేము మాట్లాడుతాం అనేది ఇంకాస్త పుషప్ ఇస్తే, ఆ జరిగిన వాళ్ళకు కూడా అవమానానికి సారీ అని చెప్తే బాగుండేమో అనిపించింది. కానీ ఇప్పుడు ఈరోజు ఏమైందంటే బాయ్కాట్ 'లైలా' ఇంకా ట్రెండింగ్ అవుతూ బుకింగ్స్ ఓపెన్ అవ్వట్లేదు. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బుకింగ్స్ అనేది చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. సో మరి ఇలాంటి బుకింగ్స్ టైంలో ప్రొడ్యూసర్ చాలా లాస్ అవుతాడండి. అది మాత్రం మనం సినిమాని బతికించాలి. ఎందుకంటే సినిమా అనేది చాలా అంటే చాలా 24 క్రాఫ్ట్స్ లైఫ్స్. సో 24 క్రాఫ్ట్స్లో ఎంతోమంది పని చేస్తుంటారు. సో ఆ పనిని ఇచ్చేది ప్రొడ్యూసర్. సో ఈ ప్రొడ్యూసర్ గారు నష్టపోకుండా ఉండాలంటే మనం అందరూ థియేటర్కి వెళ్ళి మూవీ చూడాలి. అంతేకాని పైరసీ అయితే మనం చూడకూడదు.
సో అది మనసులో గుర్తుపెట్టుకుని అయితే మనం కూడా బిహేవ్ చేయాలి. అండ్ దట్టు వాళ్ళు కూడా నెక్స్ట్ టైం నుంచి ఎవరినైనా పిలిచినప్పుడు స్టేజ్ ముందు వాడు ఎలాంటోడు, అసలు ఏం మాట్లాడుతాడు, ఇదివరకు ఏం మాట్లాడు, వాడి మైండ్ మెంటాలిటీ ఏంటి అనేది కాస్త మనం ఎగ్జామిన్ చేసుకోవాలనేసి అయితే నేను అనుకుంటున్నా. సో పృథ్వీరాజు గారు మాట్లాడడం ముమ్మాటికి తప్పు. ఎందుకంటే పృథ్వీరాజు గారు కూడా ముందుగా ఆ పార్టీలో ఉండేవారు. ఆ పార్టీ నుంచి గెంటేశారో వచ్చేసారో మనకైతే తెలియదు. ప్రజెంట్ అయితే ఈయన ఇంకో పార్టీలో ఉన్నాడు కాబట్టి ఏది ఎక్కడ మాట్లాడాలో అనేసి కాస్త తెలుసుకుంటే బాగుంటుంది. అండ్ దట్టు దీనివల్ల సినిమా పాడవుతుంది కాబట్టి తెలుసుకుని మస్ట్ మాట్లాడితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అండ్ లైలా మూవీలో కూడా చాలా అంటే చాలా స్టఫ్ అయితే ఉంది. ఎందుకంటే పాటలు బాగున్నాయి, స్టోరీలో పొటెన్షియల్ ఉంది, ట్రైలర్ బాగుంది. సో దట్టు విశ్వక్సేన్ గారు కూడా ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ అయితే చేశారు. సో చూద్దాం ఎలా ఉంటుంది, మూవీని చూసి మనం రివ్యూ అయితే ఇద్దాం. కానీ ముందుగానే ఇలాగ నెగిటివ్ చేయడం అనేది చాలా తప్పు. సో మూవీ చూసి తప్పకుండా రివ్యూ అయితే ఇస్తాను నేను కూడా. సో మరి ఎంతమంది మూవీని చూస్తున్నారు, ఎంతమంది మూవీ చూడట్లేదు బ్రో మా బాయ్ కట్టే అంటున్నారు కింద తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నేను లైక్ అయితే చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.